ఈ నవరత్నాల కార్యక్రమాన్ని పూర్తి చేస్తే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి జరిగిద్దని ఆకాంక్షిస్తూ మీరు వచ్చి చెప్పినటువంటి విషయాన్ని మా ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి, మా గౌరవ పెద్దలందరితో మాట్లాడి మేమందరం తప్పనిసరిగా మేము కలిసి ప్రయాణం చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ ఆంజనేయులు గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం ఇది చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చేయకపోవడం వల్ల లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారు. పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్తున్నాయి. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే, ప్రజలు బాగుపడాలంటే, పేదలకు న్యాయం జరగాలంటే మళ్ళీ చంద్రబాబు గారి పాలన రావాల్సి ఉంది. ఎంపీ కృష్ణదేవరాయలకు కూడా చిన్న వయసులోనే ఎంపీ అయినా సమర్థ బ్రహ్మాండం చేశాడు. వరిపూడి ప్రాజెక్టు గురించి కూడా కృషి చేశాడు. ఈ ప్రభుత్వం మొండి చేయి చూపించింది. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వరిపూడి సెల్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా ఈ మరి స్థానికంగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి వాగ్దానాలు కూడా ఈ నియోజకవర్గంలో ఒక్కటి నెరవేర్చలేకపోయారు. వరిపూడి సెల్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అట్లాగే బొల్లాబ్రహ్మనాయుడు చేసినటువంటి హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు. వచ్చి ఇక్కడ వచ్చి కావాలని అక్కడ ఆగి గొడవ పెట్టుకొని 2 గంటల సేపు బొమ్మని మా వాళ్ళు దారిచ్చిన వెళ్ళమని చెప్పేసి దారిచ్చి బొమ్మన్నా కానీ పోకుండా రౌడీలు తెప్పించుకొని, గూండాలు తెప్పించుకొని, ఆయుధాలు తెచ్చుకొని శాంతియుతంగా దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళ మీద, ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి బొల్లాబ్రహ్మనాయుడు లాంటి దుర్మార్గులు చూశారు ప్రజలు. ఈ దుర్మార్గాలకి తెరబడాల్సినటువంటి సమయం దగ్గర పడింది. దీనికి వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు బొల్లాబ్రహ్మనాయుడికి. అందువల్ల మా కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు చిత్తుగా ఓడించాలని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో జనసేన అంతా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అలాగే వినుకొండ నియోజకవర్గంలో జనసేన నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి సమైక్యంగా పనిచేస్తున్నారు. చాలా మంచి కాంబినేషన్ లో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా మక్కెన మల్లికార్జున గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఇక్కడ ఆయన అనుభవం పార్టీకి ఉపయోగపడుతుంది. కలిసిమెలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే తప్పుడు చెప్పినట్టు కొత్త పాత్రలు లేకుండా అందరూ కూడా కలిసి వెళ్తామని చెప్పేసి మా టౌన్ పార్టీ అధ్యక్షుడు చెప్పాడు. మా వాళ్ళందరూ కూడా వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని మండలాలు కూడా స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ స్నేహధర్మం పాటిస్తాం. మేము ఒక గౌరవప్రదమైన సాంప్రదాయం అనేటువంటి రాజకీయాలు చేసాం. గౌరవప్రద కుటుంబాల నుండి వచ్చాం. ఎదుటి వాళ్ళకి గౌరవించి గౌరవం తీసుకుంటాం. అలాగే వారి అనుభవం ఈ ప్రాంతానికి ఉపయోగపడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఆయనతో పాటు అనేక గ్రామాల నుండి అన్ని మండలాల్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో, వైసీపీలో పనిచేసి అనుభవం ఉండి ఈ దుర్మార్గ ప్రభుత్వంలో బొల్లాబ్రహ్మనాయుడు లాంటి దుర్మార్గుల దగ్గర మేము పనిచేయలేము, నియోజకవర్గాన్ని నాశనం చేశాడు, పచ్చల గ్రామాల్లో చిచ్చు పెట్టాడు బొల్లాబ్రహ్మనాయుడు. అట్లాగే నమ్మి పనిచేసిన కార్యకర్తలను కూడా, వైసీపీ కార్యకర్తలు కూడా నెట్టేట ముంచాడని అనేక మంది అసహనంతో, బాధతో ఉన్నారు. ఈరోజు నియోజకవర్గం బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు వైసీపీ నాయకులు కూడా. అలాంటి మంచి స్వభావం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని మక్కెన మల్లికార్జున గారు తెలుగుదేశం పార్టీలో రావాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుతున్నా. నా వంతు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఒక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తా. నాతో పాటు నా మిత్రులందరూ కూడా స్నేహభావంతో అందరూ కలుపుకొని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కొత్త లేదు, పాత లేదు. ఎవరు ఎక్కువ కష్టపడి పనిచేస్తే వాళ్ళకి గుర్తింపు ఎక్కువ ఉంటుంది, గౌరవం ఎక్కువ ఉంటుంది. అందరం కలిసి గ్రామాలని, నియోజకవర్గాల్ని, వినుకొండ టౌన్ ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నియోజకవర్గాన్ని గతంలో అభివృద్ధి ఎలా నడిపించామో దానికంటే 4 రెట్లు ఎక్కువ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాము. గతంలో సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసింది చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరికీ గుర్తుంది. ఇలా చెరువులు బాగు చేయించాం. మక్కెన మల్లికార్జున గారి టైంలో ఆ చెరువు బాగు చేయించడం, వారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మక్కెన మల్లికార్జున గారు. అలాగే మున్సిపల్ కాంప్లెక్స్లు కొన్ని నిర్మాణం చేశారు మక్కెన మల్లికార్జున గారి టైంలో. అలాగే యలమందరావు గారి టైంలో కొన్ని చేశారు. నా టైంలో నేను ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి అందించాం. వినుకొండకి ఎన్ఎస్పీ కాలం, మున్సిపాలిటీ మంచి ల్యాండ్, ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ తీసుకొస్తే స్టేడియం కట్టాలి, అక్కడ పార్క్ కట్టాలి, కళ్యాణ మండపం కట్టాలి, షాదీఖానా కట్టాలని అనేక రకాలుగా డెవలప్ చేయాలని ఎన్ఎస్పీ సైట్ తీసుకొస్తే ఇంతవరకు దాంట్లో ఒక అభివృద్ధి చేయడం చేత కాలేదు ఈ ప్రభుత్వానికి.
కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తుండే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాము ఈసారి. అలాగే మున్సిపాలిటీలో వినుకొండ మున్సిపాలిటీలో మంచినీటి సమస్య పరిష్కరిస్తాం. గ్రామాన్ని కూడా చంద్రబాబు గారి సహకారంతో ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాం. మరి ఇవన్నీ చేయడానికి మక్కన మల్లికార్జున గారి సహాయ సహకారాలు కావాలని చెప్పేసి వాళ్ళ టీం అందరూ సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాం. అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్నేహధర్మాలు పాటిద్దాం. అందరూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం అని చెప్పేసి సందర్భంగా చివరిగా నా మనవ ఒకటి, ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నవరత్నాల ద్వారాగా ఒక మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. మా వద్దకు ఎవరు వచ్చినా ఈ రోజున తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వచ్చారు. మా డిమాండ్ ఒకటే, మేము రేపు పార్టీలోకి వచ్చేటప్పుడు ఏ పదవులు ఆశించి మేము రాము, ఏ పనుల కోసం మేము రాము. ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం మేము వస్తాము. దీనికి ఖచ్చితంగా మీరు ఒప్పుకుంటేనే మేము మీ పార్టీలో చేరేదానికి మేము అందరం కూర్చుంటాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మల్లికార్జున గారు 9 ప్రధానమైనటువంటి విషయాలని నవరత్నాలని కోరారు మన వినుకొండ నియోజకవర్గానికి. ఇది మా తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా గతంలో ఉన్నాయి. అంటే ఈ మధ్యకాలం మేము జిల్లాలో చర్చించుకున్నాం. దాంట్లో ఏవైతే లేవో వాటిని కూడా చేర్చుకుంటాము. వినుకొండ నియోజకవర్గ మేనిఫెస్టోలో చేర్చుకొని, అలాగే పల్నాడు జిల్లా మేనిఫెస్టోలో వరికుడిశీల ప్రాజెక్టు ఇలాంటి వాటిని పెట్టించి చంద్రబాబు గారితో మాట్లాడి ఖచ్చితంగా రానున్న జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నెరవేరుస్తామని నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను. అభివృద్ధి నా జీవిత ఆశయము, పల్నాడు జిల్లా అభివృద్ధి నా జీవిత లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అలాగే మక్కన మల్లికార్జున గారిని మరి వారికి సముచిత గౌరవం ఇస్తాం. పార్టీలో వారితో పాటు చేరబోయే వాళ్ళకి కూడా ఆహ్వానిస్తున్నాం. అందరికి కూడా సముచితమైన గౌరవం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.